భారత రాజ్యాంగానికి 70 సంవత్సరాలు. నవంబర్ 26, 1949 నాడు రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించబడింది. దానికి గుర్తుగా మన భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. The day on which Constitution has been adopted, November 26, 1949, we are celebrating as a Indian Constitution Day. The largest written constitution of the largest democratic country in the world is the Indian Constitution. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం, గొప్పదైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. భారతదేశ రాజ్యాంగం గౌరవిస్తూ రాజ్యాంగ దినోత్సవంగా మనం మన దేశంలో జరుపుకుంటాం. The first page of the Constitution, soul of the Constitution, preamble clearly states, "We, the people of the nation, solemnly resolve to constitute our India as a sovereign, socialist, secular republic, democratic, secure to all its citizens, and justice, social, economic, and political liberty in terms of expression of thoughts, faith, belief, and worship, equality in status and opportunities, and providing all the fraternity to every individual in terms of unity and integrity of the nation." We, the Constituent Assembly, on November 26, 1949, has been adapting the Constitution of India to the people అని చెప్పి క్లియర్గా చెప్పబడి ఉంటుంది. ప్రపంచంలోనే గొప్పదైన రాజ్యాంగం భారత రాజ్యాంగం. స్వేచ్ఛ, సమానత్వం, సౌరభత్వం అందరి ప్రజలకు దక్కాలని, సమానత్వ ఫలాలు ప్రతి ఒక్క భారతీయునికి దక్కాలని, ప్రతి ఒక్క భారతీయ పౌరునికి దక్కాలని భారత రాజ్యాంగం అనేది నిర్దేశించబడింది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని ముసాయిదా కమిటీ అవుతున్నదో, డ్రాఫ్టింగ్ కమిటీ అవుతున్నదో, దానికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వారితో పాటు సుమారు 8 మంది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది, రూపొందించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం భారత ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా సమానత్వ విలువలు కాపాడుతూ, ప్రజాస్వామిక విలువలు కాపాడుతూ రచించబడ్డది. కాబట్టి ఆ భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరికీ కూడా ఉన్నది. ఎప్పుడైతే భారత రాజ్యాంగం ఆమోదించబడ్డ రోజు నవంబర్ 26, 1949, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26, 1950. కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగం ఎప్పుడైతే రచించబడ్డదో, భారత రాజ్యాంగం ఆమోదించబడ్డదో, అప్పుడు 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఇప్పుడు భారత రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామిక విలువని, ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడుతూ పౌరులందరూ కూడా ముందరకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే ప్రాథమిక హక్కుల్ని అనుభవించడమే కాదు, ప్రాథమిక విధుల్ని కూడా నిర్వర్తించడం. నాట్ ఓన్లీ ఎంజాయింగ్ ద ఫండమెంటల్ రైట్స్ బట్ ఆల్సో పర్ఫార్మింగ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఈజ్ అ రియల్ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషన్. కాబట్టి ఖచ్చితంగా కూడా భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజాస్వామిక విలువను కాపాడుతూ, ప్రజాస్వామిక స్ఫూర్తిని ముందు తీసుకుపోతూ, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉన్నది. ప్రజాస్వామిక విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉన్నది. ప్రజాస్వామిక విలువల్ని కాపాడుతూ భారతదేశం యొక్క సర్వతోముఖాభివృద్ధిలో మనమంతా కూడా భాగం కావాల్సిన అవసరం ఉంది.